హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందు ఒకసారి ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో మనకి స్లైడ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes కంటిన్యూగా కరెక్షన్ వచ్చింది అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయింది అండ్ ఎండింగ్ లో ఒక స్లైడ్ గా కరెక్షన్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ ఈ రోజు నెగిటివ్ గా రియాక్ట్ అని నాట్ ఓన్లీ నిఫ్టీ 50 ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా మనం కరెక్షన్ అయితే విట్నెస్ చేస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ దాంతో పాటు మనం కవర్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ న్యూస్ గురించి కూడా మాట్లాడుకుని తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఈ రోజు మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి మేజర్ రీజన్ యుఎస్ కి సంబంధించిన నిన్న ఫెడ్ మీటింగ్ అండి. సో నిన్న మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ అవుట్పుట్ ఏమొచ్చిందో ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ మీటింగ్ అవుట్పుట్ నుంచి 25 basis points వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. లాస్ట్ 4 days నుంచి కూడా మనం ఇదే మాట్లాడుకుంటున్నాం అండ్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ న్యూసే కాబట్టి మార్కెట్స్ ఆల్రెడీ దీని తగ్గట్టుగా పాజిటివ్ గా రియాక్ట్ అయిపోయింది. కానీ 25 basis points ఎక్స్పెక్టెడ్ రేట్ కట్ వచ్చినప్పటికీ మార్కెట్స్ ఎందుకు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్ తో పాటు వీళ్ళు ఫ్యూచర్ అవుట్లుక్ గురించి కూడా మాట్లాడారు. వీళ్ళు నేను అనౌన్స్ చేసిన ఫ్యూచర్ అవుట్లుక్ మాట్లాడుకున్న ముందు లాస్ట్ మంత్ లో జరిగిన మీటింగ్ అవుట్పుట్ ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ మంత్ జరిగిన మీటింగ్స్ లో వీళ్ళు అనౌన్స్ చేసిన థింగ్ ఏంటంటే ఈ మంత్ లో టోటల్ గా 2 times వరకు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ యావరేజ్ గా 50 basis points వరకు ఇంట్రెస్ట్ రేట్ 2 times కట్ చేస్తామని అనౌన్స్ చేస్తారు డిసెంబర్ ఎండింగ్ లోపు. ఇందులో భాగంగానే నిన్న ఆల్రెడీ 25 basis points ఇంట్రెస్ట్ రేట్ కట్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ గా ఇంకొక 25 basis point ఐదర్ నవంబర్ లో గానీ డిసెంబర్ లో గానీ కట్ చేయొచ్చు వాళ్ళు లాస్ట్ మంత్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం. కానీ నిన్న జరిగిన మీటింగ్ లో వీళ్ళు అనౌన్స్ చేసిన థింగ్ ఏంటంటే ఇంకా అడిషనల్ గా 1 time 25 basis points ఏదైతే పెండింగ్ ఉందో అది కట్ చేసే పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ మంత్ కూడా ఈ మంత్ లాగే 25 basis points కట్ చేస్తే యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ ఇంకా ఫర్దర్ గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎకనామీకి అంత మంచిది కాదు. అండ్ మనం రీసెంట్ గా చూసుకుంటే లాస్ట్ మంత్ లో యుఎస్ ఇన్ఫ్లేషన్ కూడా స్లైట్ గా ఇంక్రీజ్ అయింది ప్రీవియస్ మంత్స్ తో కంపేర్ చేసుకుంటే. సో అందుకని నెక్స్ట్ మంత్ లో 25 basis points కట్ అనేది జరగడం హైలీ ఇంపాసిబుల్. అది ఒకవేళ జరిగితే యుఎస్ ఇన్ఫ్లేషన్ ఇంకా ఫర్దర్ గా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దీని వల్ల నిన్న యుఎస్ మార్కెట్స్ లో చాలా వాలటైల్ మూవ్మెంట్స్ వచ్చాయి అండ్ యుఎస్ మార్కెట్ స్లైట్ నెగిటివ్ గా క్లోజ్ అయింది అండ్ ఇప్పటికీ యుఎస్ ఫ్యూచర్స్ నెగిటివ్ గానే ట్రేడింగ్ జరుగుతుంది. సో దాని వల్ల ఈ రోజు మన మార్కెట్స్ లో గ్యాప్ డౌన్ చూసాం అండ్ అలాగే ప్రాఫిట్ బుకింగ్ కూడా చూసాం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ కరెక్షన్ అవటానికి. దీంతో పాటు మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ యుఎస్ చైనాకి సంబంధించిన ట్రేడ్ డీల్. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి రెండు కంట్రీస్ మధ్య జరిగే ట్రేడ్ వార్ వల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కొంత డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. ప్రీవియస్ గా చూసుకుంటే యుఎస్ చైనా మీద ప్రెసెంట్ 57% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది ఇంపోర్ట్ చార్జెస్ మీద. ఆల్రెడీ 57% ట్యాక్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది అండ్ రీసెంట్ గా ఇంకొక 100% ట్యాక్స్ నవంబర్ 1st నుంచి విధిస్తామని యుఎస్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. సో టోటల్ గా 157% ట్యాక్స్ నవంబర్ 1st నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుంది. దీనికి కౌంటర్ పార్ట్ కింద చైనా ఏం చేసిందంటే చైనాలో దొరికే 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ ని కంప్లీట్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం, నథింగ్ బట్ ఆ 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ మీద సాంక్షన్స్ విధించింది. దాని వల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ ఉన్న డిఫెన్స్ సెక్టార్ అవ్వచ్చు, ఈవీ, మెటల్స్, మ్యానుఫాక్చరింగ్, ఈ సెక్టార్స్ అన్ని కూడా ఈ 17 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేర్ మెటల్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి. కాబట్టి ఆ సాంక్షన్స్ విధించిన తర్వాత ఈ సెక్టార్స్ లో కరెక్షన్ ఆర్ ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. ఇలా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ వార్ నడుస్తుంది అండ్ ఈ రోజు రెండు కంట్రీస్ సంబంధించిన ప్రెసిడెంట్స్ మీట్ అయ్యారు అండ్ ఈ మీటింగ్ అవుట్పుట్ వచ్చేసరికి ఇప్పుడు చైనా మీద ఆల్రెడీ 57% ట్యాక్స్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉందో దీన్ని తగ్గిస్తూ 47% కి తీసుకొచ్చారు అండ్ చైనా ఆల్రెడీ 17 టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ మీద ఏదైతే సాంక్షన్స్ విధించిందో దీన్ని కూడా విత్డ్రా చేసుకుంటుంది. సో నెక్స్ట్ 1 year వరకు చైనా ప్రొడక్ట్స్ ఏదైనా సరే యుఎస్ కి ఇంపోర్ట్ చేసుకుని యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేసుకుని అక్కడ యుఎస్ లో సెల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు 57 కాదు, ఇప్పుడు వాళ్ళు 47% ట్యాక్స్ పే చేయాలి. అండ్ అలాగే చైనా కూడా రేర్ మెటల్స్ మీద సాంక్షన్స్ విత్డ్రా చేసుకోవడం అనేది ఎంటైర్ వరల్డ్ లో ఉన్న మెటల్ సెక్టార్, పర్టికులర్ గా ఈవీ ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ సెక్టార్, వీటికి కొంత రిలీఫ్ అని మనం మాట్లాడుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది కొంచెం పాజిటివ్ న్యూస్. కాకపోతే ఈ రోజు మన మార్కెట్స్ ఈ పాజిటివ్ న్యూస్ కి ఎలాంటి రియాక్షన్ చూపించలేదు. రేపు ఎలా ఉంటుందో చూద్దాం. మేబీ ఏదైనా ఇంపాక్ట్ ఉంటే మెటల్ సెక్టార్స్ మీద ఉండొచ్చు. సో మెటల్ సెక్టార్ మీద రేపు కొంచెం మొమెంటం ఉండొచ్చు, వెదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో ఇట్స్ బెటర్ టు ఫోకస్ ఆన్ మెటల్ సెక్టార్ ఇఫ్ ఇన్ కేస్ మీ స్టాక్స్ ఫోకస్ చేయాలనుకుంటే. సో ఓవరాల్ గా చూసుకుంటే దీస్ ఆర్ ది మేజర్ న్యూస్ అండి. రేపటి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్న ముందు వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. యుఎస్ ఫెడ్ మీటింగ్ సంబంధించిన అవుట్పుట్ ఏంటి అండ్ ఈ రోజు జరిగిన యుఎస్ చైనా ట్రేడ్ డీల్. సో ఇప్పుడు రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ముందుగా నిఫ్టీ చెక్ చేసుకుందాం టెక్నికల్ గా. సో నిఫ్టీ టెక్నికల్ గా పెద్దగా మాట్లాడడానికి ఏమీ లేదండి. లాస్ట్ 3 days నుంచి మనం ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో లాస్ట్ 7 to 8 days నుంచి మార్కెట్ ఒక సైడ్ వేస్ లో ఉంది. ఈ సైడ్ వేస్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి రైట్ ట్రేడ్ ఆపర్చునిటీస్ రాదు. అఫ్ కోర్స్ ఈ రోజు మార్కెట్ లో మీకు కరెక్షన్ వచ్చింది, కానీ ఈ వచ్చిన మొమెంటం చూడండి. ఫస్ట్ 15 minutes లేదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంది. జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ 15 minutes లేదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అవాయిడ్ చేసి తర్వాత మార్కెట్ స్టెబిలైజ్ అయినా ట్రేడ్ చేసుకుంటారు. ఎవరైతే మార్కెట్ ఓపెన్ అయినా ట్రేడ్ చేస్తారో వాళ్ళకి మాత్రం ప్రాఫిట్ వచ్చింది, కానీ రిమైనింగ్ డే మొత్తం కూడా మార్కెట్ కంప్లీట్ గా
ఒక ఛానల్ లో సైడ్ వేస్ ఉండిపోయింది, ఎక్కడ మనకి రైట్ ఆపర్చునిటీ దొరకలేదు. సో ఇక్కడ మనకి ఏదైతే సైడ్ వేస్ ఛానల్ ఇనిషియేట్ అయిందో లైక్ 25,800 అండ్ 26,100 ఈ రేంజెస్ బ్రేక్ అయ్యేంత వరకు మనం ప్రాపర్ ట్రేడ్ సెటప్స్ దొరకవు. ఆర్ ఐదర్ ఈ రేంజ్ దగ్గర వచ్చి మార్కెట్ ప్రాపర్ రివర్సల్స్ జరిగిన ఆర్ ఈ రేంజ్ కి వచ్చి ప్రాపర్ రివర్సల్స్ జరిగేంత వరకు కూడా మనం ప్రాపర్ ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది ఒక సపోర్ట్ కి రెసిస్టెన్స్ కి మధ్యలో ట్రేడ్ అవుతున్నప్పుడు మీకు చాలా తక్కువ విన్నింగ్ ఛాన్సెస్ అవుతాయి. అలాంటి మార్కెట్స్ లో ట్రేడ్ చేయడం కంటే ఐదర్ ప్రైస్ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ బట్టి ఐదర్ బ్రేక్అవుట్ ఆర్ రివర్సల్ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఆ రెండిట్లో ఏదైనా ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ట్రేడ్ చేసుకుంటే బెటర్. అప్పటి వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. దాని బేస్ బట్టి చూసుకుంటే మార్కెట్ ఒక హై పాయింట్ నుంచి లో పాయింట్ కి ట్రావెల్ అవుతుంది కాబట్టి రేపు ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే 25,800 విల్ బి ద బెస్ట్ లొకేషన్. ఐదర్ మనకి బ్రేక్అవుట్ దగ్గర మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, లేదా మార్కెట్ ఇక్కడికి వచ్చి కన్సాలిడేషన్ జరిగి హైయర్ హైస్ అండ్ హై లోస్ ప్యాటర్న్ కనిపిస్తాయి. ఇలాంటి స్ట్రక్చర్ కనిపిస్తేనే అప్పుడు మనం అప్ సైడ్ కూడా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ రేపు ఫ్రైడే వీకెండ్ కాబట్టి సో రేపు ఏ పొజిషన్స్ తీసుకున్నా క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు, మోస్ట్లీ ఇంట్రాడేకి క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నిఫ్టీలో సింపుల్ లాజిక్ అంటే పెద్దగా ఏం లేదు. సో 25,800 కి వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేసుకుందాం. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ 25,800 కి రావట్లేదు, సో ఈ రోజు రేంజ్ ఏదైతే ఉందో ఈ హై పాయింట్ లో పాయింట్ మధ్యలో కనుక కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే కంప్లీట్ నేను ఆప్షన్ బయింగ్ ని ఇగ్నోర్ చేసేస్తాను. అండ్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఆప్షన్ సెల్లింగ్ తీసుకుందాం. ఏదైనా న్యూట్రల్ స్ట్రాటజీ నెక్స్ట్ వీక్ లేదా ఫర్దర్ వీక్స్ సంబంధించిన షార్ట్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుంటే అట్లీస్ట్ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లో మనం ఎంతో కొంత ప్రీమియం డికే బెనిఫిట్ తీసుకోవచ్చు. సో సింపుల్ లాజిక్ అండి, రేపు పెద్దగా స్ట్రెస్ ఏం లేదు నిఫ్టీలో. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ కూడా ఏంటండి ఆల్మోస్ట్ మనకి సపోర్ట్ నియర్ బై ఉంది కాబట్టి రేపు ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే సైకలాజికల్ రౌండ్ ఫిగర్ 84,000. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదైనా డిసైడ్ అవుదాం. అంతేగాని ఈ రోజు ఇంట్రాడే లో బ్రేక్ అయింది కదా అని మనం షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా తక్కువ స్పేస్ ఉంది. సపోర్ట్ అంటే ఎగ్జాక్ట్ మనం డ్రా చేస్తున్న లైన్ సపోర్ట్ కాదండి. సో దాని చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా సపోర్ట్ కింద వర్క్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా ఇది టచ్ అయితేనే పైకి వెళ్ళాలి అని ఏం లేదు, దాని నియర్ బై వచ్చి కూడా పైకి వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ మనం డిసైడ్ అవటం కంటే 84,000 కి వచ్చేసి అక్కడ ప్రాపర్ ట్రెండ్ రివర్సల్ ఆర్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత మనం డిసైడ్ అవుతాం. అంతేగాని 84,000 టచ్ అయిపోయింది మనం ఇక్కడ నుంచి బై చేసేయచ్చు అంటే కనుక అది గ్యాంబ్లింగ్ అవుతుంది. సో డోంట్ డూ దట్. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్ సపోర్ట్ కి దగ్గరలో ఉంది. సో 58,000 సపోర్ట్. సో దీని బేస్ బట్టి ట్రేడ్ చేసుకోండి. సో 58,000 నుంచి ఐదర్ రివర్సల్ లాంగ్ పొజిషన్ లేదా బ్రేక్అవుట్ కి షార్ట్ కి వెళ్ళిపోతాం. సో ఇది చాలా కామన్ థింగ్ అండి, పెద్దగా మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన చాలా సింపుల్ మార్కెట్స్ అండ్ చాలా సింపుల్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి సింపుల్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు. సో కాకపోతే లైక్ ఇండెక్స్ కంప్లీట్ హైయర్ టైం ఫ్రేమ్ లో లాస్ట్ 7-8 డేస్ నుంచి ఓవరాల్ రేంజ్ లో ఉంది కాబట్టి ఇండెక్స్ తో పాటు నేను కొన్ని స్టాక్స్ కూడా ఫిల్టర్ చేస్తున్నాను. సో వాటి గురించి కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ చెప్తాను. అయితే మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్. ఫస్ట్ థింగ్ పాలసీ బజార్ ఒకసారి మీరు హైయర్ టైం ఫ్రేమ్ చూసుకోండి, డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్ లో నాకు రీసెంట్ గా ఏదైతే స్వింగ్స్ ఫామ్ అయ్యో లైక్ సపోర్ట్ ఏరియా బ్రేక్ చేసింది, తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసి వచ్చింది, రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. సో హైయర్ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ లో బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద వర్క్ అయిన లెవెల్ మనకి ఇక్కడ క్లియర్ గా బ్రేక్ చేసింది. సో ఫర్దర్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు స్కోప్ ఉంది కాబట్టి ఈ స్టాక్ లో మనం స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ ఇంట్రాడే ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్ గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఇట్స్ బెటర్ టు వెయిట్ ఫర్ రీటెస్ట్. 50 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. ఇంట్రాడే ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ పాజిటివ్ గా వెళ్ళింది ఓకే, కాకపోతే ఇక్కడ ఒక గ్యాప్ క్రియేట్ అయింది కాబట్టి అండ్ ఈవెన్ పైకి వెళ్తున్నప్పుడు అంటే ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కూడా మీకు క్యాండిల్స్ ఒక సైజెస్ తగ్గిపోతుంది. సో అందుకని మేబీ ఇంట్రాడేలో అంత ఇమీడియట్ అంత మూమెంట్ ఉండకపోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ అంటే మనం 1 or 2 days హోల్డ్ చేయమని అట్లీస్ట్ ఒక 10 days అని మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి మేబీ ఒక 2 or 3 days కన్సాలిడేషన్ వల్ల అది మనకు ప్రాబ్లం కాదు స్వింగ్ ట్రేడింగ్ లో. బట్ ఇంట్రాడే వాళ్ళకి మొమెంటం లేకపోతే అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి ఇంట్రాడేలో ఈ స్టాక్ నేను పర్సనల్ ఒకవేళ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఐదర్ ఐ విల్ వెయిట్ ఫర్ అగైన్ రీటెస్ట్, మళ్ళీ లెవెల్ కి అరౌండ్ అట్లీస్ట్ 1800 వరకు రీటెస్ట్ జరిగి మళ్ళీ ఒక మొమెంటం క్రియేట్ అయినప్పుడు ఆ టైంలో ఇక్కడ ఏదైనా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. సో ఇంట్రాడే అయితే కొంచెం వెయిట్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. బట్ స్వింగ్ ట్రేడింగ్ అనేది ప్రాపర్ రిస్క్ తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఈ జోన్ లో మీకు ఎక్కడైనా ఎంట్రీ తీసుకున్నా ఈ రీసెంట్ స్వింగ్ లో ఆర్ ఈ సపోర్ట్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుని అట్లీస్ట్ 1:1 or 1:2 టార్గెట్ వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు సెకండ్ స్టాక్ BHEL. సో BHEL లో కూడా మంచి మొమెంటం ఉంది, హైయర్ టైం ఫ్రేమ్ వెళ్ళిపోండి. సో BHEL మనకి రీసెంట్ స్వింగ్ బ్రేక్ చేసింది ఆల్రెడీ అండ్ అగైన్ ఇక్కడ కూడా ఇంకొక స్వింగ్ ఉంది. సో ఇక్కడ ఇట్ డజంట్ మీన్ మనకి ఈ రోజు బ్రేక్అవుట్ వచ్చేసింది కాబట్టి ఇమీడియట్ గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడం అంత కంఫర్టబుల్ కాదు. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి కొంత లీనియర్ మూమెంటం అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ మీకు 6.5% మూమెంటం వచ్చేస్తుంది. జనరల్ గా మనం స్వింగ్ ట్రేడింగ్ లో ఎంత పర్సెంట్ క్యాప్చర్ చేసుకుంటామో ఆ మూమెంటం ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఎంత హై పాయింట్ లో మనం బై చేయకూడదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దీన్ని మనం వాచ్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇమీడియట్ గా ఇప్పుడు కాకపోయినా సో మార్కెట్ ఒక టెంపరీ కన్సాలిడేషన్ లోకి వెళ్ళి ఎప్పుడైతే ఈ మేజర్ స్వింగ్ హై బ్రేక్ అవుతుందో, బికాస్ ఇక్కడ మనకి మేజర్స్ ఎక్కడ నుంచి మనకి బిగ్గెస్ట్ ఫాల్స్ వచ్చినాయి కాబట్టి సో 270 సైకలాజికల్ లెవెల్ ఇది ప్రాపర్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్. అప్పటి వరకు వాచ్ స్టార్ట్ చేసి నేను అబ్జర్వ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ గ్రాసిమ్ అండి. సో గ్రాసిమ్ మీరు డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్స్ క్రాస్ చేసింది, ప్రాపర్ రీటెస్ట్ కూడా జరిగి ఒక టెంపరీ కన్సల్టేషన్ లోకి వెళ్ళింది. నాట్ ఓన్లీ డైలీ టైం ఫ్రేమ్, మీరు ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నా సరే
సరే రీసెంట్ స్వింగ్ ఆల్మోస్ట్ క్రాస్ అయింది కాబట్టి సో మనం వెయిట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్ లో ఒకసారి చూస్తే కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయ్యి మార్కెట్ ప్రైస్ బ్రేక్ చేసినప్పటికీ ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఉంది కాబట్టి సింపుల్ లాజిక్ దిస్ విల్ బి నో ట్రేడింగ్ జోన్ ఫర్ గ్రాసిమ్. సో వన్స్ ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి మీరు ఫర్దర్ ట్రేడ్ తీసుకోవచ్చు. అప్ సైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాం, డౌన్ సైడ్ వచ్చిన ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం బ్రేక్అవుట్ బట్టి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ లాంగ్ పొజిషన్ కి ప్లాన్ చేసుకున్నాం. సో ఈ 3 స్టాక్స్ నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను నెక్స్ట్ 1 వీక్ వరకు. ఈ 3 స్టాక్ లో మంచి బ్రేక్అవుట్ వచ్చినప్పటికీ వన్స్ మొమెంటం ఇనిషియేట్ అయితే వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు లేదా ఫ్రెష్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్స్ కనిపిస్తే నేను ఈ 3 స్టాక్స్ 1 వీక్ లో ఎప్పుడైనా స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటాను. అండ్ వీటితో పాటు ఇట్స్ బెటర్ టు ఫోకస్ ఆన్ మెటల్ సెక్టర్. ఆల్మోస్ట్ మెటల్ సెక్టర్స్ అన్ని కూడా రీసెంట్ స్వింగ్ హైస్ దగ్గర ఉన్నాయి. లైక్ జిందాల్ స్టీల్, టాటా స్టీల్ మీరు ఏం చూసినా రీసెంట్ స్వింగ్ హై దగ్గర అంటే బ్రేక్అవుట్ కి రెడీగా ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు యూఎస్ చైనా ట్రేడ్ డీల్ కూడా కొంత నెగోషియేషన్ అయింది, కూల్ ఆఫ్ కూడా అయిపోయింది. కాబట్టి మేబీ మెటల్ సెక్టర్ లో కొంత పాజిటివ్ ఇంపాక్ట్ మేబీ విట్నెస్ చేయొచ్చు. రీసెంట్ స్వింగ్ హైస్ ఏదైతే ఉన్నాయో అవి ప్రాపర్ బ్రేక్అవుట్ వస్తే మీరు వాటిలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ బెటర్ టు వెయిట్ అండ్ కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ స్లైట్ కరెక్షన్ వచ్చింది కాబట్టి మార్కెట్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవుతున్నప్పుడు అప్పుడు ఈ స్టాక్స్ లో కూడా మొమెంటం వస్తే మనం మాట్లాడుకున్న స్టాక్స్ లో కూడా మొమెంటం వస్తే ప్లాన్ చేసుకుందాం. రైట్, సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు అర్థమై మీ ట్రేడ్ సెటప్ కి హెల్ప్ అవుతుందని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.